మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు చేసిన మేలనేది కూడా మర్చిపోకూడదు. నా ప్రాణమా అయిపోని సన్నతించము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మొట్టమొదటిగా ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ దినము ప్రారంభించినట్టయితే దినమంతా కూడా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనము మరి నుంచి 17వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. 10వ వచనము, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినలా నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని విని దేవాది దేవుడు వాక్యాన్నితో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా జీవించాలి. కుమారుడైనా కానీ కుమార్తె అయినా కానీ దేవుని మాటలు శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో కుమారుడు అన్నప్పుడు కుమార్తెకు కూడా ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కుమారుడైనా కానీ కుమార్తె అయినా కానీ నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినడల, దేవుని మాటలు అంగీకరించినడల, దేవుని వాక్యానుసారంగా నిన్ను నువ్వు కట్టుకొని వాక్యానుసారంగా నువ్వు జీవించినట్టయితే అది నీ జీవ మార్గంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. అదే రీతిగా ఆయుష్కాలం అనేది దేవుడిచ్చే బహుమానం. అది దేవుని మాటలు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుని మాటలు శ్రద్ధగా విని వాక్యానుసారంగా నిన్ను నువ్వు కట్టుకొని నోటప్పుడు నీకు దీర్ఘాయుష్ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మంచి ఆయుష్కాలని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే వాక్యానుసారంగా నిన్ను నువ్వు కట్టుకొని ముందుకు సాగిపోతున్నప్పుడు ఆ వాక్యమైన దేవాది దేవుడు నిన్ను సురక్షితంగా నడిపిస్తాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మంచి మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఆ మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఎన్ని అపాయములు వచ్చినా, ఎంత దుష్టుడు మనల్ని శోధించినా కానీ ఆ శోధన ఏది కూడా మన మీద పని చేయకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దుష్టుడు నీ మీద ఎంతగా ఆలోచన వాడు చేసి నేను పడదేయాలనుకున్నా కానీ నేను పడదేయలేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుని అందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జీవ మార్గంలో నువ్వు బోధించుచున్నాను. జీవ మార్గము దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా మరి దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం జాగ్రత్తగా గమనించాలి. జీవ మార్గము అంటే సురక్షితమైన మార్గము, పరలోక మార్గము దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఎవరి కాలంలో ఉంటున్న బిడ్డలారా, మధ్య వయసులో ఉన్న తల్లిదండ్రులారా, మీరు దేవుని వాక్యము మీ బిడ్డలకు బోధించి వాక్యానుసారంగా వారిని పెంచినట్టయితే వారు జీవ మార్గంలో దేవుడు వరకు జీవ మార్గంలో వారికి నడిపించడానికి దేవుడు బోధిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. జీవ మార్గం నేను నీకు బోధించుచున్నాను. దేవుడు మనకు ఏది బోధిస్తున్నాడంటే జీవ మార్గము, యథార్థమైన మార్గము, సత్యమైన మార్గము, అది పరలోక రాజ్యము ప్రవేశమిచ్చే మార్గము దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. యథార్థ మార్గంలో నేను నడిపించుచున్నాను. యథార్థ మార్గంలో ఒకటి జీవ మార్గము, రెండోది యథార్థ మార్గము. ఇవన్నీ కూడా దేవుడు వాక్యము ద్వారా మనతో బోధిస్తున్నప్పుడు ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆ యొక్క జీవ మార్గంలో, యథార్థ మార్గంలో మనల్ని దేవుడు నడిపిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. జీవ మార్గం నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గమును నిన్ను నడిపించుచున్నాను. నువ్వు నడుచుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మొదట జీవ మార్గం కనిపిస్తుంది, రెండోది మరి యథార్థమైన మార్గం కనిపిస్తుంది, మూడోది ఏంటంటే నీవు నడుచుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. చాలామంది యవన బిడ్డలు వారు వెళ్తున్న మార్గంలో లోకానుసారంగా వెళుతూ ఉన్నారు. ఎంతోమంది యవన బిడ్డలు వారి మార్గాలు ఎలా ఉన్నాయంటే
లోకాశల వైపు వెళ్తూ ఉన్నారు. లోకములో ఉన్నది మరి దేవుని వల్ల కలిగినది. దేవుడు లోకాన్ని సృష్టించాడు, కానీ దేవుని వల్ల కలగనివి కూడా ఉన్నాయి. అది లోకాశ, శరీరాశ, జీవపు డంబంలో. అంటే అవిట్లను చూసి యవన బిడ్డలు ఎంతోమంది వారి విలువైన జీవితాలను ఆ ఒక బంధకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ బంధకంలోకి వెళ్ళిపోయి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ యవన కాలంలోనే వారి జీవితాలు ముగిస్తూ ఉన్నారు. ఎంతోమంది యవనస్తులు తల్లిదండ్రులను బాధ పెడతా ఉన్నారు. ఎంతోమంది యవనస్తులు మరి దుష్టుల ఆలోచనతో నడుస్తూ ఉన్నారు, పాపుల మార్గంలో నడుస్తూ ఉన్నారు. అలాంటి ఆలోచనలతో వారు నడుస్తున్నప్పుడు వారి జీవితంలో భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం పట్టుద్ది, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జీవ మార్గము, యథార్థ మార్గము నువ్వు నడుచుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, ప్రియ యవనస్తులారా, యవన బిడ్డలారా, దేవుని మార్గంలో మీరు నడుస్తున్నప్పుడు మీకు జీవ మార్గము, యథార్థ మార్గము, అలాగే మీరు నడుస్తున్నప్పుడు మీ అడుగు ఇరుకున పడదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తంలో జీవించని బిడ్డలు ఎంతోమంది ఇరుకు మార్గంలో చిక్కుకుంటూ నాశన మార్గానికి వెళ్ళిపోతూ ఉన్నారు, దుష్టుల మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఆ తాగుడు అనే బానిసకు వెళ్ళిపోతున్నారు. మత్తు పదార్థాలు వాడుతూ మత్తులో ఉంటూ ఎప్పుడు కూడా వారి జీవితంలో మన విలువైన జీవితాన్ని వారి చేతులారా మరి నాశనానికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రియ యవన బిడ్డలారా, దేవుని మార్గంలో మీరు నడిచినట్టయితే జీవ మార్గము, యథార్థ మార్గము, అలాగే మీరు ఇరుకు మార్గంలో మీరు అడుగు మీద ఆ ఇరుకు మార్గంలో పడదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు దేవునికి నీ యవన కాలంలో దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకున్నట్టయితే దేవాది దేవుడు నీకు జీవ మార్గంలో నడిపించడం నీకు బోధిస్తూ ఉన్నాడు, యథార్థ మార్గంలో నీకు నడిపించడం బోధిస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే నువ్వు నడుచుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నువ్వు నడుచుచున్నప్పుడు నీ యొక్క అడుగు అనేది ఇరుకున పడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నీ పాదము తొట్టలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు పరిగెత్తుతున్నప్పుడు, నీ గమ్యం గురించి నువ్వు పరిగెత్తుతున్నప్పుడు, నీ యొక్క లక్ష్యం గురించి నువ్వు పరిగెత్తుతున్నప్పుడు, నీ యొక్క గోల్స్ గురించి నువ్వు పరిగెత్తుతున్నప్పుడు, నువ్వు ఉన్నత స్థానంలో గురించి నువ్వు వెళుతున్నప్పుడు, నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నీ పాదంలో కూడా తొట్టిల్లపడదు. నీ పాదంని కూడా దేవాతి దేవుడు తొట్టిలేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా వారు నేర్చుకుంటూ దేవుని మాటలు అందు భయభక్తులు కలిగి వారికి దేవుడిచ్చిన జ్ఞానంగా నడుచుకునేవారు, మొదట జీవ మార్గం వెళ్తుంది, తర్వాత జీవ మార్గంలో దేవుడు నడిపిస్తాడు, యథార్థ మార్గంలో దేవుడు నడిపిస్తాడు. నీ అడుగు ఇరుకున పడదు. అలాగే నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నీ పాదం కూడా తొట్టిల్లదు. అలాంటి మంచి ప్రవక్తను కలిగి నువ్వు జీవించినప్పుడు నీ గమ్యానికి నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నీ గమ్యానికి సురక్షితంగా నువ్వు చేరుకుంటావు. నువ్వు ఏదైతే ఉన్నత స్థానంలో నువ్వు ఉండాలి అని నీ చదువులో కానీ నీ యొక్క భవిష్యత్తులో కానీ నువ్వు ఉన్నత స్థానంలో ఉండాలని ఏదైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ నువ్వు సాధించాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క మార్గంలో నడవాలి. దేవుడు నిన్ను జీవ మార్గంలో నడిపిస్తాడు, యథార్థ మార్గంలో నడిపిస్తాడు. నీ పాదము తొట్టిల్లబడదు. అలాగే నువ్వు పరిగెత్తుతున్నప్పుడు సురక్షితంగా నీ గమ్యానికి చేరుకుంటావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఉపదేశంను విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. మనం ఈ యొక్క గమ్యము చేరుబడాలి అంటే దేవుని యొక్క ఉపదేశంను విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాని నుంచి తొలగిపోకు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మాటలను శ్రద్ధగా విన్నప్పుడు ప్రతి ఒక్కరము, యవన బిడ్డలే కాదు, మధ్య వయసే కాదు, వృద్ధాత్వంలో ఉన్న బిడ్డలు కానీ ప్రతి ఒక్కరం కూడా దేవుని మాటలను మనము ఉపదేశంను విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనము. అది నీకు జీవం గనుక దాని నుంచి నువ్వు తొలగిపోకు. దాని నుంచి నువ్వు దాని వాక్యంలో నుంచి నువ్వు తొలగిపోకు. వాక్యంలో నుంచి నువ్వు ఎప్పుడు కూడా తొలగిపోకుండా నిన్ను నువ్వు భద్రం చేసుకో. ఉపదేశంను విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోము. అది నీకు జీవము గనుక దాని నుంచి నువ్వు తొలగిపోకుండా జాగ్రత్తగా నిన్ను పరిశోధించుకుంటూ దేవుని మాటలు వింటూ దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు అది నీకు జీవ మార్గంను తెలియజేస్తుంది.
ఒకవేళ కొన్ని సందర్భంలో వస్తాయి. దుష్టులు ఏం చేస్తారంటే, భక్తిహీనులు ఏం చేస్తారంటే, నేను పడదేయాలని వారు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేసిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అపోస్తుడైన పౌలు యవన కాలంలో తిమోతికి ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. తిమోతిలకు రాసిన పత్రికలో చూసినట్టయితే, నీ యవన కాలంలో మరి కీడు వస్తే అక్కడి నుంచి పారిపోమని అపోస్తుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తాడు. మనం చూస్తున్నట్టయితే 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము, నీ యవనచ్చల నుంచి పారిపోము. ఎక్కడైతే పాపం ఉంటుందో, ఎక్కడైతే పాప క్రియలు ఉంటుందో, ఎక్కడైతే పాప స్నేహం ఉంటుందో, ఎక్కడైతే దుష్టుల ఆలోచన ఉంటుందో అక్కడి నుంచి నువ్వు పారిపోమని అపోస్తుడైన పౌలు యవన కాలంలో ఉన్న తిమోతికి తెలియజేస్తున్న మాటలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ యవనచ్చల నుంచి పారిపోము. పవిత్ర హృదయంలో వాళ్ళ ప్రభువుకు ప్రార్థన చేయ వారితో కూడా నీతి, విశ్వాసము, ప్రేమను, సమాధానమును వెంటాడుము. యవన హెచ్చల నుంచి ఎక్కడైతే దుష్ప్రాయాలు జరుగుతాయో, ఎక్కడైతే పాపం జరుగుతుందో అక్కడి నుంచి పారిపోవడం ద్వారా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళగలుగుతావు. మనం పారిపోవడం అంటే అక్కడి నుంచి అది విడిచిపెట్టి వెళ్ళడము. యవన హెచ్చల నుంచి పారిపోము. దేవుని యొక్క సహవాసంతోని విశ్వాసుల మధ్యలో, వారి మధ్యలో నువ్వు ఉండి దేవుని మాటలను శ్రద్ధగా నేర్చుకొని దేవుని మార్గంలో నడవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీ యవనచ్చల నుంచి పారిపోము. పవిత్ర హృదయము వాళ్ళ ప్రభువుకు ప్రార్థన చేసి వారితో కూడా నీతి, విశ్వాసము, ప్రేమను, సమాధానాన్ని వెంటాడుము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. తిరిగి సామెతల గ్రంథంకి వచ్చినట్టయితే 4వ అధ్యాయము సామెతల గ్రంథం 14వ వచనం చూస్తున్నట్టయితే, భక్తినుల త్రోవకు చేరుకోకుము, దుష్టుల మార్గము నడవకము. ప్రియ దేవుని సగ్గబా, దేవుని ప్రజల భక్తిహీనుల మార్గము అక్కడ ఉండకూడదు అని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. భక్తిహీనుల త్రోవ చేరకము, దుష్టుల మార్గమును నడవకము అనే మాట జ్ఞాపకం చేస్తుంది. మనం చూస్తాము మొదటి కీర్తనలో చూసినట్టయితే, మొదటి వచనం ఈ రీతిగా రాయబడింది, దుష్టుల ఆలోచన చూపు నడవక, పాపుల మార్గము నిలవక. ఎక్కడైతే దుష్టుల ఆలోచన ఉంటుందో అక్కడ నుంచి నువ్వు ఉండకుండా అక్కడి నుంచి పారిపోవడం మంచిది. దుష్టుల ఆలోచన చూపు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపవాసులు కూర్చున్న చోట కూర్చుండక. అపవాసులు ఎక్కడైతే కూర్చుంటారో, పాపంలో ఉన్నవారు ఎక్కడైతే నివసిస్తూ వారు ముచ్చట్లు పెడుతుంటారో అక్కడి నుంచి పారిపోమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీ విలువైన జీవితాన్ని నీవే కాపాడుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే అంటున్న మాట గమనించినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భక్తిహీనుల త్రోవకు చేరకము, దుష్టుల మార్గము నడవకము. మనం చూస్తున్నట్టయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూస్తున్నట్టయితే, 1వ అధ్యాయం 15 వచ్చి, నా కుమారుడా, నీవు వారి మార్గంలో పోక, వారి త్రోవలందు నడవక, నీ పాదములను వెనుకకు తీసుకొనుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ పాదాలు వెనుకకు తీసుకెళ్ళు. ఎందుకంటే అక్కడ దుష్ట ఆలోచన ఉంది, పాపం ఉన్నది. కాబట్టి అక్కడికి పోకుండా నువ్వు వెనుకకు నీ పాదములను తిప్పుకోవడము మంచిది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా కుమారుడా, నీవు వారి మార్గంలోకి పోకము, వారి త్రోవలందు నడవకము, అది నీ పాదములను వెనుకకు తీసుకునము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అక్కడ ఆ మార్గాన్ని పోకుండా మరి దేవుని మార్గంలో నువ్వు నడిచినట్టయితే నీకు ఆశీర్వాదకరము, దీవెనకరంగా ఉంటుంది. మరి పాపం ఎక్కడైతే ఉందో ఆ పాపం నుంచి నువ్వు పారిపోవడం మంచిది. ఆ పాపం నుంచి నువ్వు వెనుకకు తిరగడం మంచిది. నా కుమారుడా, నీవు వారి మార్గంలో పోకము, వారి త్రోవలందు నడవకము, నీ పాదములను వెనుకకు తీసుకునమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, మరి దేవుని వాక్యానుసారంగా నువ్వు కట్టుకోవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే దుష్టుల మార్గంలో ఉండకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, దేవుని యందు భయభక్తి కలిగి దేవుని యొక్క మార్గంలో నువ్వు నడిచినట్టయితే జీవ మార్గము, యథార్థ మార్గము నీ పాదంలో తొట్టిల్లకుండా, అలాగే నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నీ యొక్క పరుగు ఆ ఒక సమయంలో నువ్వు తొట్టిల్లకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. మరి పాప మార్గంలో పోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. భక్తిహీనుల మార్గము చేరకము, దుష్టుల మార్గము నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము.
దాని యందు ప్రవేశింపకుండా తప్పించుకొని తిరగము. అంటే ఆ మార్గానికి ఒకవేళ నీకు ఎదురవుతున్నప్పుడు, మనం జీవిస్తున్నప్పుడు అనేక సందర్భంలో ఇలాంటి మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు. ఇలాంటి వారు సాహసము మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి నువ్వు వెనుకకు తిరిగి పారిపోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెవన బిడ్డలారా, మరి అక్కడ జరుగుతున్న పాపము మీకు తెలిసిన వెంటనే మీరు అక్కడి నుంచి వెనుకకు తిరిగి పారిపోవడము మంచిది అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, మరి దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరగము, దాని నుండి తొలగిపోము. తప్పించుకొని కొన్నిసార్లు మనకు ఎదురవుతూ ఉంటాయి చెడు స్నేహము, పాప స్నేహము, అలాగే పాప క్రియలు. అలాంటివి మనకు ఎదురవుతున్నప్పుడు అక్కడి నుంచి వెనుకకు తిరిగిపోవడము మంచిదే. అక్కడి నుంచి తప్పించుకొని పోవడము చాలా మంచిదే. ప్రియ యెవన బిడ్డలారా, మరి ఆ మార్గాల పోకుండా మిమ్మల్ని మీరు భద్రం చేసుకోండి. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, మీరు యెవన కాలంలో ఉంటున్నప్పుడు అనేక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మొట్టమొదటిగా భక్తిహీనుల మార్గమును పోకండి, అలాగే దుష్టుల మార్గమును నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోము అని దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలు అటు వారు ఎలా ఉంటారంటే కీడు చేయకపోతే వారికి నిద్ర పట్టదు. ఎలాగైనా మిమ్మల్ని లోపరచాలి, ఎలాగైనా మిమ్మల్ని పాపంలో తీసుకురావాలని వారు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ప్రయత్నంలో వారు చేస్తున్నప్పుడు నువ్వు అక్కడి నుంచి మొదటిగా చేయవలసింది ఏంటంటే, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోము. వాళ్ళు ఎలా ఉంటారంటే మనుషులు భయంకరమైన రీతిగా ఉంటారు. ఆ పాపము చేసేవారు ఎదుటి వారిని పాపంలోకి వారు నడిపించడానికి పోతే వారికి నిద్ర పట్టదు. అలాంటి తలంపులతో వారు ఉన్నప్పుడు నిన్ను భద్రము చేసుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. వారు ఎట్లుంటారంటే, అటు వారు కీడు చేయనది నిద్రపోరు. వారు కీడు చేయకుంటే వారికి నిద్ర కూడా పట్టదు. ఎవరింట్లో కీడు చేద్దాము, ఎవరిని నాశనం చేద్దాము, ఎవరిని ఇంట్లో ఆ ఒక నాశనం అనే కీడును వారి ఇంట్లో ప్రవేశింపచేయాలని ఆలోచించే వారు కూడా ఉంటారు. కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానానుసారంగా జ్ఞానంగా నడుచుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎక్కడ ఉండకూడదో, ఎక్కడ నిలవకూడదో మనం నేర్చుకోవాలి. ఎక్కడ పోకూడదో, ఎక్కడి నుంచి వెనుకకి తిరగాలో, ఎక్కడి నుంచి మనం పారిపోవాలనేది దేవుడు మనకు ఇచ్చిన జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని యథార్థంగా జ్ఞానాన్ని వాడుకుంటూ ముందుకు సాగిపోయినప్పుడు మనం జీవ మార్గంలోకి వెళ్ళగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అటువారు కీడు చేయనది నిద్రపోరు, ఎదుటి వారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. ప్రియదేవుని సగ్గబా దేవుని ప్రజల వాళ్ళు ఎలా ఉంటారంట, వారు కీడు చేయనిది వారికి నిద్ర రాదు. ఎలాగా కీడు చేయాలని వారి ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి వారి ఆలోచనలను పడకుండా జాగ్రత్తగా నిన్ను కాపాడుకోవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కీడు చేత దొరికిన దానిని వారు భుజించుదురు, బలాత్కారం చేత దొరికిన ఆ ద్రాక్షారసము తాగుదురు. ఎల్లప్పుడూ కూడా వారు కీడు చేసి ఆ కీడు చేసిన దానిని వారు ఆ ఒక ధనము కానీ ఆ సంపాదించిన దానిని వారు ఆ ఒక తాగుడు కానీ బానిస బతుకులకు వారు వెళ్ళిపోతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కీడు దొరికిన దానిని వారు భుజిస్తారు. వాళ్ళు అలాంటి ఆహారమే, కీడు చేసి వచ్చిన ఆ ఒక ఆహారాన్ని వారు భుజిస్తారంట. అలాగే బలాత్కారం చేత దొరికిన ద్రాక్ష రసము తాగుదురు. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజలరా, ప్రియ యవన బిడ్డలారా, అలాగే ప్రతి ఒక్కరు కూడా మధ్య వయసులో కానీ వృద్ధాత్వంలో ఉన్నవారు కానీ దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలి. మనకు దేవుడిచ్చిన జ్ఞానానుసారంగా ఎక్కడికి పోకూడదు, ఎక్కడ నివసించకూడదు, ఏ ప్రాంతానికి వెళ్ళకూడదో దేవుడు మనకు తెలియజేశాడు. కాబట్టి అట్టి ప్రాంతంలో నుంచి మనం దూరంగా ఉండడము ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట్టే తెలియజేస్తాను. జీవ మార్గం, యథార్థ మార్గం, నీ పాదం ఇరుకున పడదు, అలాగే నువ్వు పరిగెత్తుతున్నప్పుడు తొట్టిల్లవు. అలాంటి దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకున్నప్పుడు, వాక్యానుసారంగా మన బిడ్డలను మనం భద్రం చేసుకున్నప్పుడు, వాక్యానుసారంగా మన యవన బిడ్డలు వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు ఈ యొక్క పాడు మార్గంలో వారు పోకుండా వారు భద్రం చేసుకుంటారు. దేవుని వాక్యము వారికి బోధిస్తుంది. ఎక్కడ నిలవాలనో, ఎక్కడ నిలవకూడదో, ఎవరితో మాట్లాడాలనో, ఎవరితో మాట్లాడకూడదో, ఎవరు ప్రాంతంలో
వారు ఉన్నారో ఆ ప్రాంతానికి, ఒకవేళ అక్కడ పాపం ఉన్నట్టయితే అది మనకు జ్ఞానము హెచ్చరిస్తుంది. కాబట్టి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మనం అక్కడికి పోకుండా జాగ్రత్త పడడము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాటలను విని దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మనకు దీర్ఘాయుష్ వస్తుంది. జీవ మార్గంలోకి వెళ్ళగలుగుతాము. యథార్థ మార్గంలోకి వెళ్తాము. మన పాదం ఇరుకున పడదు. అలాగే మనం పరిగెత్తినప్పుడు తొట్టిల్లము. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, వాక్యానుసారంగా మన జీవితాలు మనం కట్టుకున్నప్పుడు, వాక్యానుసారంగా ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే అనేకమైన దుష్టులు ఆలోచనలు కలిగి ఉన్న వారి నుంచి పారిపోవడము, అక్కడి నుంచి తొలగిపోవడం, అక్కడి నుంచి వెనుకకు తిరగడము నేర్చుకొని అలాంటి ప్రాంతాలకు పోకుండా యవన బిడ్డలు మిమ్మల్ని మీరు భద్రం చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు మీరు జీవ మార్గం అనే పరలోక రాజ్యానికి మీరు వెళ్ళగలుగుతారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇటు మాటలను ఉదయకాలం దేవుడు మీ యొక్క హృదయాలలో ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మీరందరూ కూడా వాక్యానుసారంగా మరి జీవ మార్గంను, యథార్థ మార్గంను, మరి మీ పాదంలో తొట్టిల్లబడకుండా అలాగే మీరు పరిగెత్తుతున్నప్పుడు మరి సురక్షితంగా పరిగెత్తే విధంగా దేవుడు మీకు సహాయము చేయనుగాక. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించి సురక్షితమైన మార్గంలో మీరు వెళ్ళినట్టయితే పరలోక రాజ్య మార్గము మీకు ఎదురవుతుంది. నిత్య పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి తండ్రి, స్తోత్రములు తండ్రి. హృదయకాలమునైనా నీ వాక్యము ద్వారా తండ్రి నీకు లోబడి నీ చిత్తానుసారంగా నీ మాటలను గైకున్నప్పుడు దీర్ఘాయుష్ను నువ్వు అనుగ్రహిస్తావని సెలవిచ్చిన దేవా, జీవ మార్గంలో నువ్వు నడిపిస్తావని సెలవిచ్చిన దేవా, యథార్థ మార్గంలో నువ్వు నడిపిస్తావని సెలవిచ్చిన దేవా, మీ పాదంలో తొట్టిల్ల పడవు అని సెలవిచ్చిన దేవా, మీరు పరిగెత్తుతున్నప్పుడు సురక్షితంగా మీ గమ్యానికి చేరుకుంటారని మంచి అంశాల ద్వారా, అలాగే తండ్రి ఎక్కడ పోకూడదు, ఎక్కడ నివసించకూడదు, ఎక్కడ ఏ ప్రాంతం నుంచి వెనుకకు తిరగాలనేది నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా బిడ్డలని, యవన బిడ్డలను బలపరిచి నాయన ప్రభ మనలను బలపరిచిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభ నీ వాక్యముని యథార్థ మార్గంలో, సత్య మార్గంలో బిడ్డలు నాయన మార్గంలో వెళ్ళడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే యేసయ్య ఈ రోజంతా కూడా మనల్ని దీవించండి, మా దేశాన్ని, మా ప్రజలను దీవించండి. భారతదేశం అంతా కూడా రక్షించబడడానికి నాయన విస్తారమైన సువార్త ప్రకటించడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే యేసయ్య ప్రభ ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ రోజంతా కూడా మీ రెక్కల కింద భద్రతను, కాపుదల మాకును, మా యవన బిడ్డలకును, మా దేశానికి మీరు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క సకల దీవెనలు, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడైండుగాక. ఆమేన్.